లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడబిడ్డలు ఆడి పాడుతూ సందడి చేస్తున్నారు. ఇక ఖమ్మంలో బతుకమ్మ సందడిగా సాగుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు ఎస్ బలరాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే బతుకమ్మ సంబరాలు ఆడపడుచులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం 3 రోజుల వ్యవధిలోనే 3 రోజులుగా కూడా పూర్తిగా బతుకమ్మ సంబరాలకు సంబంధించి మొత్తం ఎక్కడ చూసినా, ఏ వాడ చూసినా, ఏ ప్రాంతం చూసినా కుల మతం ప్రాంతం తేడా లేకుండా పెద్ద ఎత్తున కూడా బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు. 3వ రోజు అయినటువంటి ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఉన్నటువంటి మహిళలు ఒకే డ్రెస్ ధరించి కోలాటాలతో పాటు ఆడపడుచులు చాలా చిన్నారులతో సహా పెద్దవాళ్ళ వరకు కూడా ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. ఒకవైపు మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తంగా పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నటువంటి మహిళలు కూడా మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీ ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. జనరల్గా మనం అన్ని పండుగల్ని పువ్వులతో పూజిస్తాం. అంటే వినాయక చవితి అనుకోండి, వినాయకుడిని పెట్టి పువ్వులు చేస్తూ పూజ చేస్తాం. కార్తీక మాసం అనుకోండి, అమ్మవారిని పెట్టి పూజలు చేస్తాం. కానీ తెలంగాణలో ప్రత్యేకత ఏంటంటే పువ్వులతోనే పూజ చేస్తారు. పువ్వులనే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. అంటే పువ్వులని ఆరాధించే, అంటే పువ్వులని డెకరేషన్ చేసి మనం బతుకమ్మ ఇలా బతుకమ్మ అని అంటూ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇందుకు గాను 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటాము. ఎంగిలి పువ్వుతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. అందులో భాగంగా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. దీనిలో భాగంగా మేమేంటంటే ప్రతి సంవత్సరం ప్రతి పండుగ చేసినా చేయకపోయినా బతుకమ్మ పండుగను మాత్రం ప్రత్యేక శ్రద్ధతో మహిళలందరం కలిసి కుల మత ఈ భేదాలు ఏమీ లేవు. ఒక అక్క చెల్లెలు ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ మా మార్కెట్ లో మాత్రం సొంత అక్క చెల్లెలు కూడా మాలాగా ఎవ్వరు ఉండరు. అంత ఘనంగా బతుకమ్మని జరుపుకుంటాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం ఒకటే డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం. ఈ బతుకమ్మ సందర్భంగా అది ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీనికి కులం మతం కానీ అలాంటి తేడా మొత్తంగా చూసుకున్నట్లయితే బతుకమ్మ సంబరాలకు సంబంధించి కూడా కోలాటాలు చేస్తూ కూడా గౌరవదేవుని పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా పాటిస్తారు. మొత్తంగా తెలంగాణలో పూలనే పూజించేటువంటి పండగ దసరా పండుగ. ఇప్పుడు 9 రోజులు సద్దుల బతుకమ్మతో కూడా ఈ దసరా పండుగ సంబరాలకు సంబంధించి ముగుస్తాయి. మనం మొత్తంగా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా పండగ సంబరాలు అంబరానడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.